వృశ్చిక రాశి వారికి నవంబర్ 27 గురువారం రోజు అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో, అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం 100% పరిష్కారం చెప్తారండి. 9 రోజులలోనే పరిష్కారం మీకు దొరుకుతుందన్నమాట. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలను చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి మనం ముందుగా గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరి కళను మాత్రం ఎప్పుడు కూడా వీరు వదులుకోరండి. అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టు విడవని విక్రమార్కుడు అని అంటారు కదా, అలా ఎప్పుడు కూడా పట్టు విడవకుండా అనేక మార్గాల ద్వారా అయినా సరే వీరు తప్పకుండా ఏదైనా సరే వారు కలలు కంటున్నటువంటి జీవితాన్ని తప్పకుండా పొంది తీరుతారనమాట. ఇక అలాగే అంతేకాకుండా మునుపెన్నడూ లేనంత ఆనందాన్ని, సంతోషాన్ని కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయన్నమాట. అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారండి. ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా మీరు ధీమాగా సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారండి. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైనా కానీ తొలగించేటువంటి ఆస్కారం కూడా మీకు రేపటి రోజున కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు ఒక దేవత అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద పుష్కలంగా ఉండబోతుందన్నమాట. అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కనుక్కొని ఒకసారి మీ దేవతారాధన అంటే ఇంటి దేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి స్నేహతత్వాన్ని రాశివారు కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. అలాగే రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది చాలా బాగా తెలుసు. ఇక మీరు తాము చేయలేము అనేటటువంటి విషయం ఏదైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారండి. అలాగే వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి అయినా కానీ ఒక మాట గురించి అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు. అంత గట్టి మనస్తత్వం అనేది రాశి వారిది. అలాగే వీళ్ళు పని చేయడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారనమాట. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరు. రాత్రి పగలు నిద్రపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయాలనుకునేటువంటి తపన వీరికి చాలా గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తారు, గౌరవ భావంతో పలకరిస్తారు. వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే అంటే గుర్తు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఇక ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి, ఈ రాశి వారు చాలా ఉప్పొంగిపోతారు. ఇక వీళ్ళకు అంతకు ముందు ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకుముందు అంటే డబల్గా సహాయం చేసేటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా ఉంటారు కదా, అలా ఉంటారండి. ప్రతి ఒక్కరిలో కూడా స్నేహభావకంగా ఉంటారనమాట. కానీ వీరికి ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ అనేది చేసుకుంటారనమాట. ఎవరిని కూడా నొప్పించరు. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనసును కలిగి ఉంటారు ఈ రాశివారు. దీనికి కారణం ఏంటంటే స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుండి కూడా ఏంటంటే ఏదైనా ఒకనొక సమస్యను లోతుగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారనమాట. ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటారండి. ఇక వీరు ఊహించినటువంటి మంచిదనాన్ని కూడా ఈరోజు పొందబోతున్నారనమాట. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే
ఈ నెల ఎండింగ్ లోపు మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇలా చక్కగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఇంటి దేవతారాధన తప్పకుండా చేసుకోండి. సమస్యల నుండి మీరు బయటపడతారు. ఇంటి దేవతారాధన చాలా వరకు కూడా మీకు మంచి చేస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దలను అడిగి ఒకసారి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. వీరికి తెలియకుండానే ఈ రోజున సమయం గడిచిపోతుందండి. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి. కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏమీ చేయలేమన్నమాట. సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే చాలామంది కూడా ఏంటంటే కులదైవం అనే చెప్పి పట్టించుకోకుండా ఉంటారు. వెనకటి రోజులు కదా, ఏముందిలే అని అనుకుంటారు. జన్మల కర్మ దోషాలు, పితృదోషాలు ఇలాంటి రకరకాల మనకు ఏదైనా కానీ మనం వెంటపడుతూ ఉంటాయన్నమాట. కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలని మీకైతే ఉండాలి. కాబట్టి ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఎవరినైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దల్ని కలుసుకొని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలుపెట్టండి. మీకు ఏదైనా కానీ వస్తే వెంటనే ఎక్కడికెక్కడికో వెళ్ళేసి డబ్బులు పోగేసుకొని ఇదని చెప్పి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం కంటే ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మనకు ఫస్ట్ నుండి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సమస్యలు అయితే మనకి దూరంగా మనమే దూరం చేసుకున్న వారు అవుతాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఏ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు ఉండడం కానీ అన్నీ కూడా నయం అవుతాయండి. మీకు ఆలోచన విధాన్ని మార్చుకోవడం 99% కులదేవత ఆరాధన చేసుకోవడం మీ జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయి. ఆలస్యం చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి కులదేవత యొక్క ఆరాధన మొదలుపెట్టండి. మీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఈ రోజున టెన్షన్స్ లేకుండా రోజు గడిచిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది కూడాను. విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రోజు ఉండబోతున్నటువంటి. అంతేకాకుండా కుటుంబ విషయాలు ఒడిదుడుకులను ఎవరినైనా కానీ లోతుగా బాధపెడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్నీ సర్దుకుంటాయి. అనవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున మీకు ధనం అనేది లభించకపోయినా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం అనేది కూడా సర్దుబాటు చేస్తారనమాట. ఉన్నతికి కూడా తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఎక్కడ మీరు ఉన్నా కానీ మీకు మీ యొక్క స్టేటస్ అనేది వేరే లెవెల్ అనమాట. అలా ఉంటారు. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకైతే ఇబ్బంది అయితే పడవచ్చు అనమాట. ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే పెద్దల నిర్ణయాలు అంటే పెద్దలను మనం ఏదైనా కానీ అడిగి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఎవరిని అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ కొంచెం పెద్దల మాట వినడం వల్ల కూడా మీకు చాలా మంచి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట. ఇక కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దండి. అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా మీకు ఏదైనా కానీ అంటే తొందరపాటు నిర్ణయాలు, అతిగా ఆలోచించడం కానీ, ఒకరేమైనా అనుకుంటున్నారేమో అని వారి గురించి అతిగా ఆలోచించడం కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మెతక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారండి. అంటే వారు ఏమైనా వాళ్ళు అనుకోకపోయినా సరే వారి గురించి మనం అతిగా ఆలోచించాం. ఇతరులు కానీ ఏదైనా మాట్లాడకపోయినా కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, మేమేం అనకపోయినా మాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఇలా వాళ్ళు మా గురించి ఇలా అనుకుంటున్నారేమో అని మీరే అతిగా ఆలోచిస్తారనమాట. వారు ఏం అనుకోకపోయినా కానీ. ఒకవేళ వాళ్ళు అనుకున్నా పర్లేదండి, ఒకరి గురించి మనం బ్రతకాల్సిన అవసరం లేదనమాట. మనము ఏదైనా కానీ మన కుటుంబం కోసం కానీ మన అనుకున్న వాళ్ళ కోసం మనం జీవించి ఉండాలి తప్ప ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకుంటున్నారేమో అని ఎప్పటికీ కూడా ఆలోచించకండి. ఇక మీకు అధికంగా ధనం అనేది కూడా ఈరోజు చేతి నిండా లక్షల కోట్లు వస్తాయని కాదండి, అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా ఈరోజు మీకు సర్దుబాటు అనేది కలుగుతుందన్నమాట. ఇక మీకు ఏదైనా సరే అవసరం ఉందంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది మీరు ఈరోజు మీ చేతిలో ఉండబోతుందండి. అలాగే మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అలాగే మీకు ఏదైనా రావాల్సినటువంటి కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీకు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటువంటి ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజున చేసుకోవచ్చు. భూముల విలువలు పెరగడం వల్ల మీకు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం వల్ల అదృష్టం మంచి స్థితికి చేరుకుంటారు. పేరెంట్స్ ఈ రాశివారు, అలాగే మీకంటూ ఏదైనా వెనక వచ్చిన వారు, మీరు ఏదైనా ఒక పని చేసినా మిమ్మల్ని వాళ్ళు అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి. అలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కానీ
స్వశక్తితో మరలా తిరిగి సాధించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులున్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు. అలాగే పరాయి వారి వల్ల కూడా కాస్త ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా పడవలసినటువంటి అవసరం అయితే ఈరోజైతే ఉందన్నమాట. చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు ఈ రోజైతే ఉండబోతుందండి. ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. తెల్లారితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు చాలా అద్భుతాన్ని అయితే చూస్తారనమాట. చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.